దేవి నాగవల్లి ప్రస్తుతం మీడియాను వదిలి సినిమాల్లోకి వెళ్తుంది. ఈ మేరకు సుకుమార్ గత నెలలోనే హింట్ ఇచ్చాడు. పుష్ప 2 కోసం దేవి నాగవల్లి పనిచేసిందట. అసిస్టెంట్ డైరెక్టర్గా తన వద్ద పనిచేసిందని, ఆమె వద్ద చాలా కథలున్నాయని, భవిష్యత్తులో ఆమె కథతోనే సినిమాను కూడా తీయొచ్చు అంటూ సుకుమార్ ఆమెకు హైప్ ఇచ్చాడు. మీడియాని వదిలి సినిమాలోకి వస్తుందంటూ దేవి నాగవల్లి గురించి సుకుమార్ బాగానే చెప్పాడు. ఇప్పుడు దేవి నాగవల్లి మీడియా నుంచి బయటకు వచ్చేసింది. సినిమాలోకి అడుగు పెడుతున్నట్టుగా చెప్పకనే చెప్పేసింది. అయితే అక్కడ కూడా జీరో నుంచి మొదలు పెడతాను అని చెప్పింది. మీడియాలోనూ జీరో నుంచి మొదలు పెట్టే ఈ స్థాయికి వచ్చానని చెప్పింది. అప్పటి వరకు మీడియాకు దూరంని, సోషల్ మీడియాకి దూరంగానే ఉంటానని దేవి నాగవల్లి క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు తన తోటి ఉద్యోగులు ఇచ్చిన ఫేర్వెల్ పార్టీ గురించి పోస్టులు కూడా వేసింది. దేవి నాగవల్లికి బిగ్ బాస్ తర్వాత ఇమేజ్ కాస్త మారింది. అంతకుముందు చాలా నెగిటివిటీ ఆమెపై ఉండేది. ఆమె యాంకరింగ్, వాడే పదాల మీద నెట్టింట్లో ఓ రేంజ్లో ట్రోలింగ్ జరిగేది. విశ్వక్సేన్ వ్యవహారం సైతం ఆమెకే బెడిసి కొట్టింది. విశ్వక్సేన్నే అందరూ సపోర్ట్ చేస్తూ నాగవల్లినే ట్రోలింగ్ చేశారు. ఇలా దేవి నాగవల్లి మీద సోషల్ మీడియాలో ఎప్పుడు నెగిటివిటీని కొనసాగుతూ వచ్చింది. మరి ఇప్పుడు ఆమె ప్రారంభించే ఈ కొత్త ప్రయాణం ఎలా ఉంటుందో, ఆమె డైరెక్షన్ కళ ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి. ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్గానే పనిచేస్తుందా, లేదంటే త్వరలోనే కొత్త మూవీ ప్రకటన ఇస్తుందా అనేది చూడాలి. బిగ్ బాస్ ఇమేజ్ అయితే దేవి నాగవల్లి ఇంతవరకు వాడుకోలేదన్న సంగతి తెలిసిందే. పుష్ప 2 సుకుమార్ బ్రాండ్ మీదే ఇక దేవి నాగవల్లి ముందుకు వెళ్తుందేమో చూడాలి మరి.